హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టీ టైంలోకి స్నాక్ని చూపించబోతున్నాను. అటుకుల మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 1/2 కేజీ అటుకుల్ని తీసుకున్నాను. అటుకులు అనేవి పేపర్ లాగా ఉండే అటుకులు కాకుండా కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. వాటితో అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్టీగా వస్తాయి. 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటెని తీసుకొని మనం తీసుకున్న కరివేపాకుని వేసి వేయించుకోవాలి. ఇలా గరిటెలో వేసుకోవడం వల్ల మనకి మాడిపోకుండా ఉంటాయి. ఆయిల్లో నుంచి తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక వీటిని ఆయిల్లో నుంచి తీసేసి వేరే బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు అలాగే అదే గరిటెలో పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అయితేనే మనకి క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటాయి పల్లీలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని కూడా వేరే బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. అదే గరిటెలో కొద్ది కొద్దిగా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మాడిపోకుండా ఉండేటట్టు చూసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. దీంట్లోకి ఇంకా పుట్నాల పప్పు, పచ్చిమిర్చి కూడా వేయించుకొని వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇలా మిగిలిన వాటిని కూడా అన్ని అటుకులు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ అయిపోయాక వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఒక బౌల్లోకి అటుకుల్ని, కరివేపాకు, పల్లీలను కూడా వేసేసుకొని కొద్దిగా అంతా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులకి ఉప్పు అంతా పట్టేలాగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏదన్నా పడుతుందా లేదా అని ఒకసారి తిని చెక్ చేసుకొని ఉప్పు పడితే మరింత వేసుకొని గ్లాస్ జార్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్టీ కూడా బాగుంటుంది. ఇలా మసాలా కూడా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆ మసాలా వీడియోని మరొకసారి చూపిస్తాను. ఇలా గ్లాస్ జార్లోకి వేసుకొని 15 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా టూర్ వెళ్ళినా కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.